ఆంధ్రప్రదేశ్ గుంటూరు పట్టణంలోని వికాస్ నగర్లో ఓ చెప్పులు కుట్టే సామాన్యుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్వయం కృషి మూవీ అప్పట్లో సెన్సేషన్ హిట్ అయింది. ఆ సినిమాలో చిరంజీవి చెప్పులు కుట్టే వాడిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అప్పటికే స్టార్ హీరో అయిన చిరంజీవి చెప్పులు కుట్టే క్యారెక్టర్ చేయడంతో ఆ కులవృత్తి చేసే వారిపై గౌరవం పెరిగింది. ఇక చిరంజీవి క్లాసిక్ మూవీని ఆదర్శంగా తీసుకున్న దావీదు స్వయం కృషి పేరుతో పోస్టర్ పెట్టుకుని చెప్పులు కుట్టే పని చేస్తూ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అవుతున్నాడు. మెగాస్టార్ ఏ సినిమా వచ్చినా థియేటర్ దగ్గర జాతర చేసే దావీదు ఎప్పటికైనా తన హీరో అయిన చిరంజీవిని కలవాలనే ఆశతో ఉన్నాడు. మరి సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న దావీదు చిరంజీవిని కలుస్తాడో లేదో వేచి చూడాలి. హలో నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నాము. గుంటూరులోని చిరంజీవి వీరాభిమాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రధానంగా చిరంజీవి అంటేనే అందరూ అభిమానిస్తారు. సినీ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమను కాదు, భారత సినీ పరిశ్రమలను మెగాస్టార్ చిరంజీవి శాసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ చిరంజీవికి అభిమానులు అవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు మనం చిరంజీవి అభిమానులు చూసాం, వీరాభిమానులు చూసాం. అంతకంటే ఎక్కువ అభిమానుని మీకు గుంటూరులో పరిచయం చేయబోతున్నారు. చిరంజీవి సినిమా ఏదైతే ఉందో స్వయం కృషి పేరుతోనే చెప్పుల షాపును పెట్టుకోవటం, దాంతోపాటు చిన్ననాటి నుంచి చిరంజీవి అభిమానిగా పేరుండి చిరంజీవి పేరుతోనే ఆయన చెప్పుల షాప్ పెట్టుకొని ఇప్పుడు అందరికీ పరిచయిస్తున్న ఆయన గుంటూరు నగరానికి చెందిన దావీదును మీకు పరిచయం చేయబోతున్నాం. ప్రస్తుతం దావీదు చెప్పుల షాప్ వద్ద ఉన్నాం. ఈ చెప్పుల షాప్ వద్ద చూసినట్లయితే స్వయం కృషి పేరుతోని చెప్పుల షాప్ పెట్టుకున్నారు. ప్రధానంగా దావీదు ఫోటోతో పాటు మరోపక్క స్వయం కృషిలోని చిరంజీవి ఫోటోను కూడా పెట్టుకొని ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ చెప్పుల షాపును నడుపుతూ ఉన్నారు. ప్రధానంగా చిరంజీవి పైన అభిమానంతోనే ఈ విధంగా తాను ఈ చెప్పుల షాపుకి స్వయం కృషి చిరంజీవి సినిమా పేరు పెట్టుకున్నట్లుగా దావీదు చెప్తున్నారు. ఈ అభిమానం ఎప్పటి నుంచి ఉంది? ప్రధానంగా చిరంజీవికి సంబంధించి అభిమానంతో పెట్టుకున్నారా, స్వయం కృషి సినిమా పేరుతో పెట్టుకున్నారా? ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దావీదు చెప్పండి, అంటే ఇదేంటి, ఎవరైనా చిరంజీవి అభిమాని అంటే ఏదో చిరంజీవి ఫోటో పెట్టుకుంటారు, ఆయన సినిమా పేరుతోనే చెప్పుల షాప్ పెట్టుకోవటం అభిమానం ఏంది? చిన్నప్పటి నుంచి పుట్టినరోజులు చేశానన్న. ఇంట్లో పట్టెలు తాకడ పెట్టి, బిందెలు తాకడ పెట్టి పుట్టినరోజు చేశా. ఆ అభిమానంతో పెట్టా. ఇది అడగంగానే నీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎందుకు? అభిమానం అలాంటిది. అడుగుదాం కానించి తెలీదన్న. చిన్నపిల్ల ఉన్నప్పుడు అడుగుదా. అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? 12, 13 సంవత్సరం, ఒక 15 ఉంటాయి. ఎలా ఏర్పడింది చిరంజీవి అభిమానం? చిరంజీవి మీద అభిమానం ఎలా ఏర్పడింది? ఆయన బ్రేకులు చూసి, షేకులు చూసి అభిమానం ఏర్పడింది. దండలు వేసేవాళ్ళం కట్అవుట్లకి, చీరలు సింపి దండలు కట్టేవాళ్ళం, గడ్డితో తయారు చేసి నైట్ తీసుకెళ్ళి వేసేవాళ్ళం. ఎప్పుడైనా కలిసావా చిరంజీవిని? కలిసే ప్రయత్నం కలవడం జరిగింది అన్న? కలుస్తానికి వెళ్ళా కానీ కలవనీలా. ఎప్పుడు? మన ఇది గుంటూరు కృష్ణమాలకి వచ్చాడు, ముఠా మేస్త్రికి వాటికి వచ్చాడు. ఆ నెట్లాట్లో కుదరలా. సినిమా చూడాలంటే ఫస్ట్ టికెట్ నాదే. ఫస్ట్ టికెట్ తీసుకోవాలా, తీసుకొని రెండోసారి చూడను. ఫస్ట్ టికెట్ తీసుకొని చూస్తా. ఫస్ట్ షో అది. నీ వృత్తి ఇదే వృత్తా? కంకర పని చేశా, రిక్షా బండి వేసాను. చూస్తానికి కింద స్థాయి మధ్యతరగతి కుటుంబం లాగుంది. అంటే వచ్చిన డబ్బుల్లో సినిమా ఖర్చు పెడతాం, ఈ విధంగా ఎలా సాగేది కుటుంబం జీవనం? అది అభిమానంతో ఖర్చు పెట్టాం. పోటీలు మళ్ళీ అక్కడ శారదాకాలంలో ఒకళ్ళు చేస్తే, ముగ్గురు చేస్తే ఒక్కడిగా నేను ఒక్కడిని చేస్తా. బిందులు ఒక్కడే నుంచొని చిరంజీవి సినిమా రిలీజ్ అవుతే కట్అవుట్ కడతాం, దాంతోపాటు పూర్తి స్థాయిలోని ఒక పండగ వాతావరణంగా సెలబ్రేషన్ చేసేవాడంట. అంటే ఎలా సాధ్యమైంది ఒక్కడు? అంటే పోటాపోటీగానా? పోటీలుగా
వాళ్ళు నలుగురు చేస్తే నేను ఒక్కడిని చేస్తా. బిందులు పట్టీలు తాకడ పెట్టి లడ్లు పంచి పెట్టేవాడిని పుట్టినరోజుకి. వాళ్ళు చాక్లెట్లు పంచేవాళ్ళు. వాళ్ళు నలుగురు ఉండవట్టే, నేను ఒక్కడిని ఉండవట్టే. నువ్వేం పంచేవాడివి? నువ్వేం పంచేవాడివి? నేను లడ్లు, వాళ్ళు చాక్లెట్లు. సినిమా సంబంధించి అభిమానం ఉంటుంది, అభిమానం వరకే పరిమితమైనా సరే నీ షాపుకి చిరంజీవి నటించిన స్వయం కృషి పేరు పెట్టి, ఎందుకు స్వయం కృషి పేరు పెట్టుకోవడం జరిగింది? నాకు పెట్టాలనిపించింది, పెట్టా అభిమానంతో. చిరంజీవి గారు అంత స్వయం కృషిలో ఎంత ఎదిగాడో చిన్నగా నేను అట్ట ఎదగాలని. అంటే ఇంత అభిమానం ఉంది ఇన్ని సంవత్సరాలు, అంటే చిన్ననాటి నుంచి. దాదాపు నీ వయసు ఎంత ఉండిద్ది చిరంజీవి అభిమానంగా అయిన నుంచి? ఇప్పుడు నా వయసు 48. దాదాపు 40 సంవత్సరాలు. అంటే ఆయన కలిసే ప్రయత్నం, కలవాలి అనే ఆశ ఉందా నీకు? ఉంది కానీ వెళ్ళలేకపోతున్నా. ఉంది, వెళ్ళలేకపోతున్నా. కాకపోతే పింఛను ఏం లేవు ఇప్పుడు నాకు. ఎంతమంది పిల్లలు? ఎప్పుడు పెళ్ళైంది? జగదకవేత్తలోక సుందరి తుఫాను ఆ రోజు మే 9. చూసారా, ఆయన పెళ్ళి కూడా చిరంజీవి సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో, జగదేక వీరుడు అతిలోక సుందరి తుఫాన్ అప్పుడు మే 9వ తారీఖున పెళ్ళి అయినది కూడా గుర్తుపెట్టుకున్నారు. అంటే అంత అభిమానం. చెప్పు, పిల్లలు కానీ ఎట్లాగా? పిల్లలు 2 పిల్లలు, ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లడు. మా ఇంట్లో అంతా చిరంజీవి అభిమానులు, చిరంజీవి ఫ్యాన్స్. మా కుటుంబం మొత్తం చిరంజీవి ఫ్యాన్స్. చిరంజీవి వయసు అయిపోతుంది, సినిమాలు కూడా కొంత తగ్గే అవసరం, తర్వాత అభిమానం అలాగే ఉంటుందా వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించి కూడా? తగ్గదన్న, పవర్ అంతే ఉంటుంది. తగ్గదు, పవర్ అంతే ఉంటుంది. ఇది పరిస్థితి. దావీదు మాత్రం తన అభిమానాన్ని చాలా ఎక్కువగా, ఎందుకంటే చిన్ననాటి నుంచి దాదాపు 40 సంవత్సరాలు ఏదైతే ఉందో అడవి దొంగ సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా చిరంజీవిని ఇంకా అభిమానిస్తూనే ఉన్నాను. తన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి అభిమానులే. అయితే చిరంజీవి సినిమా ఎంత రిలీజ్ అయినా సరే తాను కుటుంబ పాలన చూసుకోవచ్చు. అతను చెప్పులు కుట్టుకుంటా బ్రతుకుతూ ఉంటారు. అయినా సరే తనకు వచ్చే కొంత సొమ్ముతోనే చిరంజీవికి సంబంధించిన సినిమా రిలీజ్ అవుతే కటౌట్లు కట్టడం, స్వీట్లు అట్లాగే చాక్లెట్లు కూడా పంచుతాను. పోటాపోటీగా ఇతర అభిమానుల కంటే పోటీగా తన చిరంజీవిని ఇంకా అభిమానంతో గుండెలో పెట్టుకొని ఇంకా పూజిస్తున్నాననేది మాత్రం దావీదు చెప్తున్నారు. ఇప్పటి వరకు చాలాసార్లు చిరంజీవిని కలిసే ప్రయత్నం చేసినా సరే కలవలేదు. అయితే తాను చచ్చేలోపు ఖచ్చితంగా చిరంజీవిని కలుస్తాను, చిరంజీవిని ఒక్కసారి కలిసి మాట్లాడతాను అనేది మాత్రం తన అభిమానాన్ని దావీదు చాటుకుంటున్నారు. ప్రధానంగా చిరంజీవి కూడా మనం సిటీ 24/7 ద్వారా ఖచ్చితంగా ఈ సంబంధించిన దావీదు మాటలు వింటారని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చిరంజీవి కూడా త్వరలోనే కలుస్తారని కూడా మనం కూడా భావిస్తాం. ఓవరాల్ చూసినట్టయితే గుంటూరులోని వీరాభిమానం చూసినట్టయితే స్వయం కృషి పేరుతోని చెప్పులు పెట్టుకోవటం, చిరంజీవి అభిమానాన్ని ఇంకా చాటుతూ అన్నువేళలా అందరికీ చాటు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ షన్నుతో గాలిబ్ షాన్, సిటీ 24/7 గుంటూరు నుంచి.